అందరికీ నమస్కారం అండి. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చేయొచ్చు. మరిక కథలోకి వెళ్దాం. తల్లిని చూసిన చందు కళ్ళు గుడ్లు పెద్దవి చేసి షాక్తో అలా నిలుచును ఉండిపోతుంది. చందు చేతిలో మొబైల్ను చూసిన ఆమె తల్లి కోపంతో ఫోన్ చందు చేతిలో నుండి లాక్కుని నేలకి వేసి పగలు కొడుతుంది. చందు నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని నేలపై రెండు మోకాళ్లపై కూర్చుని ఏడుస్తుంది. చూడు చందు, నువ్వు మేము తీసుకువచ్చిన సంబంధాన్నే చేసుకోవాలి. అమ్మ ప్లీజ్ అమ్మా, నా మాట ఒకసారి వినమ్మా అంటుంది. నువ్విక నాకు ఏమీ చెప్పనవసరం లేదు చందు అంటుందామె పెద్దగా అరుస్తూ. అది కాదమ్మా, ఉదయం పెళ్లి చూపులకు నువ్వు ఇచ్చిన చీరను కాకుండా నాకు ఇష్టమైన నీలం రంగును చీరను కట్టుకుంటే నువ్వు చూసి సరే నీకు ఇష్టం లేకపోతే వద్దులే, నీకు నచ్చిందే కట్టుకో అన్నావు కదా. కేవలం చీరనే నచ్చకపోతే వద్దు అన్నావు. మరి జీవితాంతం కలిసి బ్రతికే విషయంలో నువ్వు ఎందుకమ్మా అర్థం చేసుకోవటం లేదు? చీరను కొంతకాలం ఉపయోగించి ప్రక్కన పెట్టేస్తాం, కానీ జీవితం అలా కాదు కదమ్మా. దయచేసి నా ప్రేమను ఒప్పుకుని సూర్యతో నా పెళ్ళి జరిపించమ్మా అంటూ గుండెలు పగిలేలా రోదిస్తుంది. ఏమిటి, ఏం మాట్లాడుతున్నావు చందు అంటుందామె. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా అంటుంది. ఆ అరుపులు కేకలు విన్న చందు తండ్రి అక్కడికి వస్తాడు. చూడు చందు, మేము నీకు తీసుకువచ్చిన సంబంధం చాలా మంచిది. అతను మంచి ఉద్యోగం చేస్తున్నాడు, వాళ్ళది మంచి కుటుంబం కూడా అంటూ నచ్చ చెబుతాడు అతడు. నాకు అవన్నీ ముఖ్యం కాదు నాన్న. నన్ను అమితంగా ప్రేమిస్తూ నాకు భద్రత కల్పించి నాకు భరోసా ఇచ్చే జీవిత భాగస్వామి కావాలి. ఈ లక్షణాలు అన్నీ నా సూర్యలో ఉన్నాయి అని గొంతు చించుకుని చెబుతుంది చందు. నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు చందు. నీకు అన్ని విధాల మంచి జరుగుతుందనే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం చందు అంటాడు చందు తండ్రి. నాకు మంచి జరగాలి అనుకుంటే నా ఇష్టానికి విలువ ఇవ్వండి నాన్న అంటుంది. ఇదిగో చందు, నీకు మా కన్న బిడ్డగా మంచి చెయ్యాలనే ఉంది. దయచేసి అర్థం చేసుకో అంటుంది ఆమె తల్లి. నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను, కానీ మీరు నన్ను అర్థం చేసుకోవటం లేదమ్మా అంటుంది చందు. ఇంతలో చందు తల్లి పొలంకి వేసే పురుగుల మందు డబ్బాను పైట చెంగుకు కట్టుకుని ఉంచుకుంటుంది. దానిని చెంగుముడి విప్పి చేతిలోకి తీసుకుని మూత తీసి నోట్లో వేసుకుంటుండగా రెండు చేతులను ముఖానికి అడ్డు పెట్టుకుని ఏడుస్తున్న చందు అనుకోకుండా తల్లి చేసే పనిని చూసి ఒక్కసారిగా తేరుకుని ఆ డబ్బాను నోటు నుండి పక్కకు విసిరివేస్తుంది. చందు తల్లి ఏడుస్తూ కుర్చీలో కూర్చుని, నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే మాకు పట్టే గతి ఇదే అంటుంది. చందు నేలపై కుప్పకూలి తల్లి మోకాలపై తల పెట్టుకుని ఏడుస్తూ, సరే అమ్మా, మీకు నచ్చినట్లే చెయ్యండి అంటూ ఏడుస్తుంది. అక్కడే నిలుచుని ఉన్న చందు తండ్రి చందు తలను నిమురుతూ కన్నీరు పెట్టుకుంటాడు. ఈ చందు ఏంటి, ఫోన్ చేసి మాట్లాడుతుండగా కాల్ కట్ చేసింది, ఉన్నట్లు ఉండి స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి అనుకుంటాడు సూర్య. సరే, ఇంటికి వెళ్ళిన తరువాత మళ్ళీ చేద్దాంలే అనుకుని తిన్నగా ఇంటికి చేరుకుంటాడు. భోజనం చేసిన తర్వాత మళ్ళీ చందు మెసేజ్ కోసం చాలాసేపు వెయిట్ చేసి ఇక ఆగలేక కాల్ చేస్తాడు. అప్పటికి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది. ఇక తను కూడా నిద్రపోయి ఉంటుందిలే. కాల్ మాట్లాడకపోతే మాత్రం ఇప్పుడు తన కలలోకి వెళ్ళి
తెగ అల్లరి చెయ్యాలి అనుకుంటూ సూర్య వెళ్ళి నిద్రపోతాడు. నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని సూర్యకి ఎలాగైనా చెప్పాలి. ఇప్పుడు తన మనసులో నేను ఒక మోసగత్తిగా ముద్ర పడతానేమో. చందు ఒంటరిగా గదిలో కూర్చుని ఆ పగిలిపోయిన ఫోన్ను సెట్ చేయటానికి ప్రయత్నం చేస్తుంది. అది సెట్ అవుతుంది కానీ టెక్నికల్గా పనిచేయదు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.